వెల్కమ్ టు రాజనీతి. సినిమా నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల తన ఓటు గల్లంతైందని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సరళలో భాగంగా బెంగళూరు నగర ఓటర్ల జాబితా నుంచి తన ఓటు తొలగించారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. బెంగళూరు నగరంలో తొలగించబడిన 65 లక్షల ఓట్లలో తన పేరు కూడా ఉంది. ఇది ఒక మంచి జోక్ అని, తాను పుట్టింది పెరిగింది తన చదువులు పూర్తి చేసింది బెంగళూరులోని శాంతినగర్ నియోజకవర్గంలోనే అని ప్రకాష్ రాజ్ తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అదే ప్రాంతంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి తాను ఎంపీగా కూడా పోటీ చేశానని చెప్పారు. తన ఓటర్ ఐడి తిరిగి పొందటానికి ఏ కాగితాలు చూపించాలో చూస్తాను, గేమ్ ఆన్ అంటూ సర్కాస్టిక్గా మాట్లాడారు. అధికారం ఉంది కాబట్టి ఓటు హక్కు నిరాకరించారు. మిమ్మల్ని గద్దెదించడానికి పౌరుల ప్రజాస్వామిక శక్తి ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరని ఆయన విమర్శించారు. Dear friends, Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kagaz dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. అయితే ఎన్నికల సంఘం ప్రకాష్ రాజ్ ఆరోపణల మీద స్పందించింది. ఎన్నికల సంఘం అధికారులు ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించారు. ఆయన ఓటుని శాశ్వతంగా రద్దు చేయలేదని చెప్పారు. బిఎల్ఓలు ఉంటారు కదా, జనరల్గా ఈ సర్ని పర్యవేక్షించే బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఫారాలు ఇస్తారు కదా, వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినప్పుడు ప్రకాష్ రాజ్ ఓటర్ ఐడిలో నమోదు చేసి ఉన్న చిరునామాలో అక్కడున్న అపార్ట్మెంట్లో ప్రకాష్ రాజ్ గత 4 సంవత్సరాలుగా నివసించటం లేదని స్థానికులు తెలిపారు. నిబంధనల ప్రకారం పాత అడ్రస్లో లేకపోవడంతో ఆయన ఓటుని చిరునామా మారిన వాళ్ళ జాబితాలో చేర్చామని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. అంటే ఆ అడ్రస్లో లేరు, ఓటర్ ఐడిలో ఉన్న అడ్రస్లో ఆయన 4 ఏళ్లుగా ఉండలేదు, అందుకే చిరునామా మారిన వాళ్ళ జాబితాలో మార్చారు. ఆయన ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో చిరునామాతో తగిన అడ్రస్ ప్రూఫ్తో ఫామ్ 6 సమర్పించి తన ఓటు పునరుద్ధరించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందున్న ఓటర్ల జాబితాలో ప్రకాష్ రాజ్ పేరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బిఎల్ఓ తనిఖీ సమయంలో ఆ చిరునామాలో ఆయన చాలా కాలంగా నివసించలేదని గుర్తించి చిరునామా మారిన వాళ్ళ జాబితాలో పెట్టేశారు ఈయన పేరు. కొత్త చిరునామాతో సరి చేసుకోవడానికి ఫామ్ 16 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రకాష్ రాజ్ తన ఓటర్ కార్డులో ఉన్న చిరునామాలో 4 ఏళ్లుగా ఉండట్లేదు కాబట్టి నిబంధనల ప్రకారం ఆయన ఓటు అక్కడి నుంచి తొలగించారు. ఆయన ప్రస్తుతం ఉన్న చిరునామాతో తన ఓటుని పునరుద్ధరించుకోవచ్చు, తనకేం ఓటు హక్కు ఇవ్వకుండా ఉండరు. కావాలని ఆయన ఓటు ఏం తొలగించలేదు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం నా ఓటు తొలగించారు, ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నారని ఆరోపణలు చేశారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలామంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి మేధావుల పేరుతో కొంతమంది వీళ్ళంతా కూడా కార్యక్రమం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ముందు నుంచే ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారని, లేదంటే ముస్లింల ఓట్లు తొలగిస్తున్నారని, ఇట్లా రకరకాల ప్రచారాలు చేశారు. కానీ బెంగాల్, బీహార్లో కార్యక్రమం ముగిసిన తర్వాత వీళ్ళ విమర్శలన్నీ తేలిపోయినాయి. వీళ్ళ విమర్శలకు ఆధారాలు లేవని జనం అర్థం చేసుకున్నారు. వీళ్ళు భయపడినట్టు, వీళ్ళు భయపెట్టినట్టు ఏం జరగలేదు. అనవసరమైన విమర్శలు, వీడియోలు చేసి ఫాల్స్ ప్రాపగాండాతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. ఇదే ప్రకాష్ రాజ్ మీద గతంలో ఓట్లకు సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. ఇతను ఒకే సమయంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ 3 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నారని ఆయన మీద కేసు నమోదైంది. బెంగళూరు పిఎస్లో కేసు నమోదైతే ఆ కేసులో కోర్టుకు సరిగా హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వచ్చింది తనకి. ఆ తర్వాత ఎప్పుడో కోర్టుకు హాజరై బెయిల్ మంజూరు చేయించుకున్నారు. అయితే ఎన్నికల సంఘం వివరణని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు.
తాను ఈ సమస్యను లేవనెత్తిన కొద్ది గంటల్లోనే ఎన్నికల సంఘం అధికారులు పొరపాటు జరిగింది, మేము సరిదిద్దుతామని నాకు ఫోన్ చేసిన మాట నిజమా కాదా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. కావాలంటే తన దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నారు. తను సెలబ్రిటీని కాబట్టి తనకు ఫోన్ చేశారు. అదే సామాన్యుడి విషయంలో కూడా ఎన్నికల సంఘం అధికారులు ఇలా స్పందిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ ఓటు డిలీట్ అయిందనటం అబద్ధం, ఆయన అబద్ధం చెప్తున్నారు అని ఎన్నికల సంఘం అధికారులు ప్రెస్కి చెప్పారన్నారు. ఆ విషయాన్నే గోడి మీడియా, బీజేపీ హ్యాండిల్స్ పండగ చేసుకుంటున్నాయని ప్రకాష్ రాజ్ అన్నారు. త్వరలోనే ఒక పెద్ద ప్రెస్ మీట్ ఉంటుంది, గేమ్ ఆన్ అని కొత్త వీడియో రిలీజ్ చేశారు. Friends, Satyu, few questions to the Election Commission of Karnataka. Isn't it true that you had put it on your website that my voter ID is permanently shifted, that means deleted, that I have to fill Form 6 and apply for a new voter ID? And once I raised the issues and when it reached millions, within hours, isn't it true that you officials called me and said there has been a mistake, we will correct it? And you also requested me to put it on social media, you are correcting it. I have all the call records. And by evening, you call a press meet, you change from permanently shifted to shifted on your website and tell the press that, it's actually shifted, we did a merger and deletion is a lie. You are telling a lie. You have told a lie. And by 8:30, you will send your BLO to the old address in front of the door with a camera, call the neighbors and create that natak and drama that, you have done the mahajar after the issue is out of hands. And then send it to your Godi medias and your BJP handles and they are jumping around that Prakash Raj is wrong. Hello, I am a celebrity. Will you call a common man like this? I am a celebrity because of my work. But as a citizen, I am equal to every citizen. This fight is about the dignity of a citizen, of standing in queues, asking us to stand in queues. More videos, more clarifications, and a big press meet to come. Game on. And you, my friend, once in 5 years, you come to beg for votes because you know citizens have the right to vote. And now, you want the same citizens to stand in queue and beg for their vote to be reinstated? क्या नाटक है, क्या पॉलिटिक्स है, क्या एजेंडा है? Just asking. Like, share and subscribe to Rajaniti channel.